ఆయన సన్నిధిలో ఆయన మనలను ప్రేమించి మనకిస్తున్న అవకాశాలను బట్టి మనం ఎంతగానో మనము ప్రేమిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఆయన నాకు ఇవ్వబడిన అంశము యథార్థత. ఈ యథార్థతలో మొదటి వచనం మనం చదువుకున్నాం. ఏమని వచనం చదువుకున్నామంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, అది పురుకొలుపు. అది యథార్థతలో మొదటి నాకు ఇచ్చిన తలంపు. ఇప్పుడు రెండోది, ఆయన మన సేవకులు ప్రేమించి నాకు ఇవ్వబడిన రెండో అంశము సాక్షిగా ఉండాలని. సాక్షిగా ఉండాలని నాకు ఇవ్వబడిన రెండో అంశము. ఆ అంశములో ఒక వచనం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 2:6 వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమును, తెలివియు వివేచనను ఆయన నోట నుండి వచ్చును. ఈ సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు, ఆయన అనుభవించిన, రంగరించిన, పొడి చేయబడిన, మెత్తగా చేయబడిన అనుభవంలో నుంచి వ్రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నోట నుండి ఏమొస్తుంది? ఆయన నోట్లో నుండి ఏమొస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలా బోధింపసాగెను. ఆయన నోరు తెరిచి ఆయన జనసమూహముకు, శిష్యులకు ఆయన కూర్చొని ఉండి ఆయన బోధించిన బోధ, అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధించసాగెను. అంటే బోధ చేస్తూనే ఉన్నాడు, ప్రసంగం చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇదే 5వ వచనం చదువుదాం. ఇదే మత్తయి సువార్త 5:15. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, అది ఇంటనుండు వారందరికీ చూచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అయితే ఆయన చేస్తున్న బోధలో ఎందుకు ఆయన ఊసిపోని బోధ, పనికిరాని బోధ, శిష్యులకి, జనసమూహముకు అర్థం కాని బోధ ఆయన చేయట్లేదు. అయితే ఆయన నోరు తెరచి ఏమని చెబుతున్నాడంటే 16లో, మనుషులు మీ సత్క్రియ చూసి పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి
ఆయన సంతోషించాలి. లోకములో ఉన్న మనలను, ఆయన లోకములో ఉన్న మనలను ఎలాగా ఏర్పరిచారు, ఆయన ప్రేమను ఎలాగా ఎల్లడిపరిచారు, అసలు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన వెలుగై ఉన్నాడు నిజమే, అయితే ఉప్పు అయి ఉన్నాడు నిజమే. అయితే ఆ ఉప్పులో ఉన్న సారము లేకపోతే మన తల్లులు అంటారు ఏమని, వండి అక్కడ పెట్టినప్పుడు ఉప్పు లేనప్పుడు, అంటే ఉప్పు సరిపడనంతగా ఆయన ఆ జనసమూహమునకు తగినట్లుగా ఆయన బోధ, ఆ ఉప్పు ఎవరో లెక్క చేయరు. మనం దుకాణాలలో చూసినప్పుడు అన్ని సరుకులన్నీ తన రూములో భద్రపరుస్తూ ఉంటారు. అయితే బస్తాలు ఉప్పు గోడమటి వదిలేసి బయటి పక్క వదిలేసి లెక్క చేయరు, ఎవరు లెక్క చేయరు దాన్ని. ఆ ఉప్పు తీసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మన సారము, నా సాక్ష్యము ఉప్పులాగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన వెలిగించిన ప్రతి మనిషిని వెలుగు చూడాలి. ఆ మనిషిలో నా సాక్ష్యం చూడాలి, మీ సాక్ష్యం చూడాలి. మీ సాక్ష్యాలు బాగానే ఉండొచ్చు. అయితే ఆ ఉప్పు అలాగే ఉంటే దానికి ఏం ప్రయోజనం? ఆ ఉప్పుకి ఏమీ ప్రయోజనం లేదు. అయితే అది నలగొట్టన పడాలి, లేకపోతే ఆ నీటిలో కరిగన్న పోవాలి. నలగొట్టినప్పుడు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ అది కల్లుగా ఉన్నప్పుడు దాన్ని తిప్పి అది కరిగేంత వరకు, అంటే మన జీవితాలు అలాగా దేవుని వాక్యముతో నింపబడుతూ ఉన్నారు. ఆయన నోరు తెరచి ఆయన బోధింపసాగెను. మనుషులు మీ సత్క్రియ, మీ మంచి క్రియ, నా మంచి క్రియ చూడవలనని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకు? అది మన మెప్పు కోసం కాదు, మీ పరలోకపు తండ్రి ఆనందించాలని, మీ వెలుగు లోకములో ప్రకాశించాలని. కయ్యూను ఏబేలు సంగతి కూడా మనం ఆరాధనలో అనేక మారులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకోవా? మంచి క్రియ చేసినప్పుడు మన తలలు పైకొంటాయి, చెడ్డ క్రియ చేసినప్పుడు మన తలలు కిందకు దింపబడతాయి. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం ఆ భాగం చూస్తూ ఉంటాం. సత్క్రియ మంచి క్రియ, దేవుడు కోరేది మంచి క్రియ. వెలుగుగా ఉంచింది ఎందుకు అంటే మనలో నుండి మన సాక్ష్యము మనం చెప్పుకోవటం కాదు, మన సాక్ష్యము బయటికి రావాలి. మనము కళ్ళు మూసుకున్నా, మనం పనిలో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే పర్వాలేదు అన్నట్లుగా మనం బ్రతకాలి. నేను బ్రతకాలి. అదేవిధంగా ఇంకో మాట చూసుకుందామండి. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మీ అభివృద్ధి
చాలు. మీ అభివృద్ధి అంటే నీ వెలుగు, నీ వెలుగు లేక నీ సత్క్రియ, నీ సత్క్రియ, నీ మాటలు, నీ నడత, నీ పలుకులు, నీ ఆలోచన, నీ ఊహలు పాతవిగా ఉంటే అది వెలుగు సంబంధులు అని అనిపించుకోం. నీ అభివృద్ధి నువ్వు చేస్తున్న పనిని బట్టి కాదు, నేను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి కాదు, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, నాకున్న ఇళ్ళను బట్టి కాదు, వాహనాలను బట్టి కాదు. నీ అభివృద్ధి దేవుని అయి ఉంటే మంచిదే, కానీ అంతవరకే తృప్తి పడితే నీ అభివృద్ధి దేనికి ప్రయోజనం? దేనికి ప్రయోజనం లేదు. భూలోకములో సంతోషిస్తూ పర్వాలేదు, కానీ అది ఆయనను తండ్రిని గణపరచలేము. మీ తండ్రిని గణపరచలేము. నీ అభివృద్ధి తేటగా కనపడాలి. ఇంకా చదువు బాబు. అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని నమస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను నీ బోధ, నిన్ను నా బోధ నిలకడగా, ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసే ఆయన మన చక్కగా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. వెలిగిచ్చే ఆయన చీకటిలో ఉన్న మనం, మీరు వెలుగు అన్నాడు. అవును, ఒకప్పుడు చీకటి ప్రపంచంలో ఆయన మనలను వేరు చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు కదా, చదవద్దులేండి. వీరు లోకస్తులు కాదు అన్నాడు తండ్రి, వీరు లోకస్తులు కాదు. మరి ఎవరు? నీవారు. నీవు లోకములో నుండి ఏర్పరిచిన వారు నీవారు. అవును, నీవారు. ఆయన మన పక్షమున సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వీరు నీవారు సాక్ష్యం ఇస్తూ, మనం సాక్షిగా లోకములో ఉంచిన మనలను సాక్షులుగా బ్రతకాలని. సాక్ష్యం ఇచ్చటం మంచిదే, కానీ అది అన్ని విధాల పనికిరాదు. సాక్షిగా ఉంటే మనకు ఆనందము, ఆయనకు మెప్పు, ఘనత. ఇంకా చదువు బాబు. నీవు ఇలాగు చేసి నువ్వు బోధ చేస్తున్నావు కదా, నేను బోధ చేస్తున్నాను కదా. ఆ బోధలో కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారు. రక్షింపబడిన వారి గురించి కాదు, కానీ రక్షణ లేని వారు ఉన్నారు. వారిని రక్షించుటకే నీ బోధ ఎందుకు? గంటన్నర సేపు బోధ చేయటం దేనికి ప్రయోజనం అంటే, ఇతరులు నీ సాక్ష్యము చూసి వారు
రక్షింపబడుటకే. అంటే నేను చిన్న ఉదాహరణకి, నేను షాపులో కూర్చున్నప్పుడు కొంతమంది ఇదివరకు పలకరించిన ఇంటికెళ్ళి ఎదురుపడి మాట్లాడిన ఎవరో నాతో ఇప్పుడు కాదులే, తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదులే అంటే నేను గొప్ప కాదు నేను చెప్పేది ఇప్పుడు అయితే అని వారు దాటేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను షాపులో మెదలకుండా కూర్చొని ఏదో బైబిల్ చదువుకుంటా లేకపోతే ఏదో పాటలు పాడుకుంటా కూర్చున్నప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వారి అవసరాలని నిమిత్తము వాళ్ళు తీసుకొని వాళ్ళు పని అయిపోయిన తర్వాత మామూలుగా కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నప్పుడు దొరికావు అని కొద్ది మాటలు, దేవుని గురించి కొద్ది మాటలు చెబుతూ ఉంటుండగా వారి హృదయములో, అట్లాగే రమేష్, మన సుధాకరు, మన క్యాలెండర్ల సుధాకరు వాళ్ళ తమ్ముడు రమేష్, అతను అట్లాగే పట్టబడ్డాడు. తర్వాత ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు అమ్మా, బుజ్జిబాబు కూడా అలాగే పట్టబడ్డారు, వాళ్ళ కుటుంబం కూడా. అయితే వాళ్ళు కూరగాయలకు వచ్చి నేనిచ్చే ఆ కూరగాయలు చూసి మాటికి రోజు వస్తూ ఉండేవాడు. అలాగ వస్తూ ఉంటుండగా అబ్బా చేప దొరికిందిరా అనుకోని మనసులో ఆయనకి బోధ, ఆయన కొంచెం వాక్యం, నాకు తెలిసిన వాక్యము ప్రార్థన చేసుకొని అతను మాట్లాడినప్పుడు అతను కూడా మారాడు. ఇప్పుడు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వారు ఆదివారం వస్తానని మాటిచ్చారు. అయితే వారు నిలబడుతున్నారా నిలబడట్లేదా అనేది కాదు, కానీ వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ బోధ ఎవరిని రక్షించింది? నా బోధ ఎవరిని రక్షించింది? అవును, వెలుగై ఉన్న ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నాం. నీ అభివృద్ధి తేటగా కనపడనేము. నీ అభివృద్ధి, అవును, మన అభివృద్ధి తేటగా కనపడినప్పుడు వారు ఎక్కడికి ఆ చేప తప్పించుకోలేదు. ఎస్ ఆనందం గారని ఆయన, నేను ఫస్ట్లో అది ఆయన బోధ చేస్తూ ఉంటుండగా, ప్రసంగం చేస్తూ ఉంటుండగా ఆయనకి కళ్ళు కనపడేవి కాదు. 35 సంవత్సరాల కిందట మాట. ఆయన అనేవారు, ఆయన మాట్లాడుతూ ఒక ఏటగాడు తన పక్కన ఉన్న ఫ్రెండ్స్, లేకపోతే దాన్ని ఏమంటారు తెలియదు, కానీ వారిద్దరూ ఏటగాడు గురి పట్టుకొని బాణం పట్టుకొని ఆయన అడవిలోకి వెళ్తూ ఉంటుండగా పిట్టలు ఆ చెట్టు మీద కేకలేస్తూ ఉంటాయంట. కేకలేసుకుంటూ ఉన్నప్పుడు వీరిద్దరూ ఆ చెట్టు సాటు నుండి బాణము విసిరినప్పుడు ఒకటి పడేదంట. కొన్ని పిట్టలు పక్క కొమ్మ మీదకి వెళ్ళిపోయాయంట. అయితే ఆ పిట్టను తీసుకునేవాడు కాదంట. ఆ పిట్టను పక్కన ఉంచి ఆ పిట్టలు ఎగిరిపోయిన పిట్టల కోసం ప్రయత్నం చేసేవాడంట. ఎస్ ఆనందం గారు ఈ మాటలు ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. అయితే అవి వేరే కొమ్మ మీదకి ఎగిరినప్పుడు అరుచుకుంటా మరలా వేరే చెట్టు సాటుకి వెళ్ళి మరలా గురిపెట్టినప్పుడు మరలా 2 పడేయంట. ఒకటి కొట్టుకుంటా ఉండేదంట. ఒకటేమో నేల మీద చచ్చిపోయి పడిపోయి ఉండదు, ఒకటేమో 2 కొట్టుకుంటా ఉన్నాయి. ఆ 2 వాటిని తీయకుండా గురువుగారు
ఏంటి అవి పడ్డాయి కదా, అవి తీసుకోవేంటి అని అంటే, ఒరి పిచ్చోడా, అవి అట్టాగో చచ్చినాయి, అవి ఆడకపోవు, అవి ఎగురుతున్నాయి చూసావా, నాకు అవి కావాలి అన్నాడంట. అంటే దానికి అర్థం ఏంటంటే, కొన్ని పిట్టలు ఈ ఈ ఈ మాటలు ఎప్పుడు మన పాత ఇంటి పేరు కూడా రావట్లే నాకు సరిగా, కృపానిలయంలో ఫస్ట్ ఓం ప్రాదంలో మన సేవకులు చెప్పారనమాట. ఏది ఈ మాటలు చదువు అప్పుడే లెక్క చేయలే నేను. చదవటం అంటే ఏంటి, యవనస్తులకి ఉంది, అందరికి ఉంది, ఈ ఎందుకు మనకి ఎందుకులే అని పెడచేవిని పెట్టాను. రాను 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 బైబిల్ చదువుతూ ఉంటుండగా నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఎప్పుడో ఆయన ఈ మాటలు అంటే రాసుకోవటం చేత కాదు, కానీ చదివినప్పుడు నాకు 40 సంవత్సరాలు మాట కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అంటే నేనేది పెద్ద జ్ఞానాన్ని కాదు, కానీ ఆయన జ్ఞానమిచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, వివేచనిచ్చేవాడు. ఆయన నోట నుండి బయలుదేరి వచ్చే మాట ఎక్కడికి మన మనసులో నుండి, మీ హృదయం అనే పలక మీద సామెత గ్రంథంలో ఉంది, మీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోండి సామెతలు చెప్తున్నాడు. నేను రంగరించాను, నేను వడబోసాను ఈ మాటలన్నీ లోకములో. నాకు ఇచ్చిన మాట, జ్ఞానం ఇచ్చిన మాట నిజమే, కానీ నా బ్రతుకు ఇలాగుంది. మీరు అలాగ ఉండకూడదు. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలు విను, నా కుమారుడా, నా మాటలు విను, సాక్షిగా ఉండు, సాక్షిగా ఉండు అని పలుకుతూ ఉన్నాడు. అంటే పలక మీద రాసుకోవటం ఏంటి, హృదయంలో మనసులో విని వదిలిపెట్టడం కాదు. అవి హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి. ఆ మాటలు ఎక్కడికి పోవు. అదే మనం చదివిన సామెత గ్రంథంలోనే ఉంది ఆ మాటలు. అవును, నీ అభివృద్ధి తేటగా కనపడనిము, నీ అభివృద్ధి. నేను ఒక్కొక్కచ్చినవే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకోవాలి కదా, ఇద్దరే చేశారు. అయితే ఆయన నిన్నును నీ బోధను, అవును, ఆ మాటలు ఒక్కొక్క అక్షరము పౌలు గారు ఎంత చక్కగా వ్రాశారు. నిన్నును నీ బోధను, నీ బోధ వినేవారిని తొలగించుకోకు, రక్షణలోకి నడిపించు, రక్షణలోకి నడిపించు. అవును, మనము రక్షణ ఇదంతా కార్యక్రమం ఏంటంటే, మనం ఆయన ఎదుట మనము తల దించుకునేవారు కాకుండా నిమిత్తము ఈ మాటలు మనకు యుగములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయించిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సత్క్రియ, మీ మంచితనము, సారము లేని ఉప్పు ఎక్కడికి వెళ్తుంది? అది కాళ్ళ కిందకి వెళ్తుంది. సారమిచ్చే ఉప్పు ఎక్కడికి వెళ్తుంది? మన హృదయంలోకి వెళ్తుంది. ఎందుకు? మనము అది తీసుకొని ఆ శక్తి, ఆ ఉప్పు ద్వారా, ఆ రసము ద్వారా, ఆ నీటి ద్వారా మనము బలము పొందుటకు అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నారంట సామెత. అన్నేసి, కూరగాయలు అన్నేసి చూడు, ఆ పక్కన పెట్టు, అది రుచి చూడు, తర్వాత నన్నేసి చూడు, మళ్ళీ రుచి చూడు, అప్పుడు చెప్పు అందంట ఉప్పు. దేవుడు అంత చక్కగా చిన్న మాటలే
మాటలు చిన్నవే, కానీ ఆ దాంట్లో ఉన్న సారము. ఇది నాగూరు బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఆ 5వ అధ్యాయము, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అదంతా చదివించారు. ఒక సోమవారం నాడు బెదరసు కూడికలో ఆయన పంచుకుంటూ ఉంటుండగా అది చెరగని ముద్రగా మిగిలిపోయింది. అవును, నీ అభివృద్ధి. ఆయన నోరు తెరచి ఆయన దగ్గర ఏముంది? జ్ఞానమును, వివేచనను, తెలివి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నేను చదువులేని వాడిని, నాకేం తెలుసు? నాకు తెలియదు. కానీ ఆయనే నేర్పిస్తూ ఉన్నారు. ఒక్కొక్క అక్షరము చదువుతూ ఉంటుండగా నా కళ్ళ ముట్టి నీళ్ళు వస్తున్నాయి. అయ్యో, నేను ఎందుకు ఇంత వాక్యమును వినటం వరకే, చదవటం లేదు, వినటం వరకే. నీ అభివృద్ధి తేటగా కనపడనేమో. ప్రార్థన చేసుకున్నాను. నమ్మదగిన మా మంచి దేవా, మేము నమ్మకస్తులము కాకపోయినను మీరు మమ్మల్ని ఏరి, లోకములో ఉన్న మమ్మలను ఏరి, ఇప్పుడే 2వ పాట పాడుకున్నట్లు ఫలములు ఏ విధముగా మీ ఆకలిని తీరుస్తుందో, మీ ఆకలిని తీర్చని చెట్టును, అంజూరపు చెట్టును శపించారు కదా తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి. మా అభివృద్ధి, మా సాక్ష్యం అనే అభివృద్ధి తేటగా కనపడుటకు, అంటే వేషం వేసుకొని అలాగా తిరగటం కాదు, కానీ మమ్మల్ని మేము దిద్దుకుంటూ, సరిచేసుకుంటూ, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మీరిచ్చిన విమోచనను కాపాడుకుంటూ, అందరి ఎదుట, మీ ఎదుట మేము భయముతో, వణుకుతో మీ రక్షణను కొనసాగించుటకు మీ కృపను అనుగ్రహించమంటూ తండ్రి, మేము అనేక మారులు బోధలు చేస్తున్నాం, నిజమే. అనేక మంది వింటున్నారు, నిజమే. బయటికి వెళ్ళిన మేము మా ప్రవర్తన ఎలాగ ఉన్నదో అది మొదట మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత మేము బ్రతికే బ్రతుకును, నడిసే నడతను, మాట్లాడే మాటలను ప్రజలు చూసి మీరు మమ్మల్ని ఎలాగ, మేము తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు మీరెంత కుమిలిపోతున్నారు తండ్రి. మమ్మల్ని మీరు మా అభివృద్ధిని ఈ లోకములో తేటగా కనపడుటకు, ఈటి యందే సాధనము చేయుటకు, అభ్యాసం చేయుటకు తండ్రి తగిన జ్ఞానము మీ దగ్గర ఉంది కదా, తెలివి మీ దగ్గర ఉంది కదా, వివేచన మీ దగ్గర ఉంది కదా. మీ నోట నుండి వచ్చిన ఆ మాటలను మా హృదయం అనే పలక మీద వ్రాసుకున్నటకు తగిన జ్ఞానము అనుగ్రహించమంటూ తండ్రి, ఇంకా మీ సన్నిధిలో ఉండవలసినంతగా మేము ఉండుటకు, మీ రాజ్యానికి మేము హక్కుదారులుగా, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న ఆ ఆలోచన బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. మా కొరకు,
మమ్మల్ని రక్షించుటలో యెరూషలేము వీధుల్లో నలిగిపోయారు, ఈడ్చబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. తండ్రి, మీ ముఖము చూడనొల్లని వానిగా అయిపోయింది. తండ్రి, మీరు అంతగా మారిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారో మేము వర్ణించలేము తండ్రి. మా నోరులు, మా జ్ఞానము, ఈ చిన్న మెదడు చాలదు ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ పోలిక చొప్పున మమ్మల్ని చేసుకున్న విధానాన్ని మరవక ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి, మీరు మాట్లాడిన మాటలను బట్టి, మీరు రాయించిన పలుకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మలను, మా స్థితిని, మా కుటుంబములను, మా బిడ్డలను మార్చమంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నారు కదా, మేము అడుగుతున్నాం ప్రభువా. మా కుటుంబములో ఉన్న తండ్రి భారము, పిల్లలు, భార్యలు, నమ్మని భర్తలు తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వృద్ధులను, యవనస్తులను మీరు దృష్టించండి తండ్రి. వారు పడుతున్న బాధను, వృద్ధులు పడుతున్న బాధను కొడుకులు సరిగా చూడక, కోడళ్ళు సరిగా చూడక, కూతుర్లు పెడచెవిని పెట్టక ఉన్న మా తల్లులను మీరు జ్ఞాపకం, వారికి ఓదార్పును అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. వారిని చూడగలిగే తండ్రి, ఏ కుటుంబంలో అయితే అన్ని కుటుంబములో ఏదో ఒక రకంగా, ఏదో ఒక విషయంలో లోపం ఉన్నది, వాటిని సరిచేయండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు దృష్టించండి, వారికి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి. పిల్లలు లేని వారున్నారు, సంతానము అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధిలో మాకు ఎవరు దిక్కు ప్రభువా? ఈ లోకములో మాకు ఎవరు దిక్కు? ఎవరి దగ్గరికి మేము వెళ్ళగలము? ఏమని చెప్పుకోగలము తండ్రి? యెహోవాను మనుషుల దగ్గరికి వెళ్ళటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు కదా. మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. తగిన మనస్సును, వారికి ఆదరణ మీరు అనుగ్రహించమంటూ ప్రభువా, మీ సేవకులు భారముతో నాయన, భారభరితమైన మనస్సుతో నిద్ర లేక, సరైన నిద్ర లేక, టయానికి ఆహారము లేక తండ్రి, వారు ప్రయాణం చేస్తుంటుండగా, బస్సుల్లో, రైల్లో అనేక విధాలుగా ప్రయాణం చేస్తుంటుండగా అలసట లేకుండా మీరు కృప చూపించండి. వారిని మీరు, దుష్టుడు తన పైన ఆలోచన లేకుండా తప్పించండి. ఇప్పటి వరకు తప్పించారు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మేము ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అవును, నమ్మదగిన దేవుడుగా మీరు మాకు దొరికారు. నమ్మదగిన రోజుల్లో మేము బ్రతుకుతూ ఉంటుండగా ప్రభువా, మీరు ఇంతవరకు కాపాడిన కుటుంబమును నాయన, బిడ్డలను రాకపోకల్లో మీరు కృప చూపించి ఆదరిస్తున్నందుకు, సంఘమును, యెహోవా నిస్సి సంఘములో కాలుబెట్టిన ప్రతి బిడ్డను మీరు రక్షించండి. ఎందుకు ఈ వారము లేక ఆదివారము లేక బుధవారము ఆయన సన్నిధిలో నా పనులు చేసుకుంటే చాలవా? నా పనులు నాకు సరిపోవును
అనుకోకుండా ప్రేమించి, మీ సన్నిధి అంటే ప్రేమించి వస్తున్న బిడ్డలను వారిని మీరు ఆదరించండి. రక్షణ పొందిన వారిని బలపరచండి. ఇంకా నమ్మకముగా జీవించుటకు మీ కృపను అనుగ్రహించండి. రక్షణ లేని వారు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని వారు గుర్తు ఎరగటకు అనేక మాటలు మీ గ్రంథములో మీ దాసుడు మాకు వివరిస్తూ ఉంటుండగా వాటిని పెడచెవిని పెట్టగా హృదయం అనే పలక మీద మేము వాటిని రాసుకొని సారి మాటి మాటికి మేము జ్ఞాపకం చేసుటకు తగిన జ్ఞానము, వివేచన, పురుకొలుపు, ఆదరణ, దిద్దుబాటు మాకు అనుగ్రహించమంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.